ప్రేక్షకులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన. ఏమిటంటే చిన్నాదేవితో రాయలవారికి తగువు. వాళ్ళిద్దరికీ తగువు ఎలా ఏర్పడింది ఏమిటి అనే విషయాన్ని మనము ఈ సంఘటన ద్వారా తెలుసుకుంటాం. రాయలవారికి ముగ్గురు భార్యలు, తిరుమలాదేవి, అన్నపూర్ణాదేవి, చిన్నాదేవి. ఈ ముగ్గురిని కూడా రాయలవారు అందరినీ సమానంగానే చూస్తూ ఉంటారు. అందరికంటే కూడా చిన్నాదేవి అంటే రాయలవారికి చాలా ఇష్టం. ఒకసారి చిన్నాదేవి గారికి అజీర్తి చేసి ఎక్కువగా అపాన వాయువులు వదులుతుంది. ఆవిడనికి వైద్యులను చూపించారు. ఎన్నో రకాల ఔషధాలు ఇచ్చినా కూడా ప్రయోజనం కనపడలేదు. ఒకరోజు రాత్రి శయనాగారంలో ఉండగా చిన్నాదేవి నిద్రలో భయంకరమైన శబ్దాలతో మన రాయలవారిని ఇబ్బంది పెట్టింది. రాయలవారికి నిద్రాభంగమైంది. కలత నిద్రలోంచి మేలుకున్న రాయలవారి నిద్రలో ఏమిటిది ఇలాగా అని మొహం చిట్లించుకొని, చిచ్చి నువ్వెంతో అందగత్వం అనుకున్నాను, ఇలాంటి పనులు చేయడం వల్ల నాకు నీ మీద ఇష్టమే పోయింది, ఇక నీ మొహం చూడను అని రాయలవారు ఏం చేశారంటే అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఈ విషయము పరిచారుల ద్వారా తెలుసుకున్న చిన్నాదేవి చాలా బాధపడింది. ఏమిటో ఇలా జరిగింది ఏంటో అనుకుంది. తను మన్నించమని చాలాసార్లు రాయలవారిని అడిగింది. అయినా కూడా రాయలవారు కనికరించలేదు. చిన్నాదేవి మందిరానికి రావడం కూడా మానేశారు రాయలవారు. అదే సమయంలో మన రామకృష్ణుడు ఏం చేశాడంటే రాయలవారిని కలుసుకుని, ప్రభు రేపటి నుంచి కొంతకాలం నేను కనిపించను అని చెప్పాడు. రాయలవారు నవ్వుతూ అని అడిగారు. రామకృష్ణ కూడా నవ్వి ఎందుకో మళ్ళీ మిమ్మల్ని దర్శించుకున్నట్టు చెప్తానండి అని వెళ్ళిపోయాడు. అది మొదలు రామకృష్ణుడు నగరంలో ఎవ్వరికీ కనిపించలేదు. ఏమయ్యాడో, ఎక్కడికి వెళ్ళాడో అని అతని భార్య బిడ్డలు కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. 1-2 రోజులు బాగానే ఉన్నది. నిత్యము ఎంతో ఆనందంతో కనిపించే రామకృష్ణుడు కనిపించబోయేసరికి రాయలవారికి లోపలే బాధపడ్డారు. 2 నెలలు గడిచిపోయినాయి. ఒకనాడు అప్పాజీ రాయలవారిని కలుసుకుని, ఆ వికట కవి ఎంత పని చేశాడో చూశారా, సంసారాన్ని వదిలిపెట్టి సన్యాసి తిరిగొచ్చాడు అన్నారు. ఆ మాట విని రాయలవారు ఉలిక్కిపడి, అతడికిదే రోగం అంటూ పదండి చూద్దాం అన్నారన్నమాట. ఆ గడ్డాలు మీసాలు పెంచి కాషాయ బట్టలు వేసుకుని సన్యాసిగా తిరిగొచ్చి ఊరు బయట చెట్టు కింద మకాం పెట్టిన రామకృష్ణని చూస్తూనే, ఏంటయ్యా ఈ వేషం, భార్య పిల్లల్ని గాలికి వదిలేసి సన్యాసం అవుతావా ఏమిటి, 10 మందికి చెప్పాల్సిన వాడివి నువ్వే ఇలా ధర్మం తప్పితే ఏం కావాలి అన్నారు రాయలవారు. రామకృష్ణుడు నిట్టూర్చి విడిచి, భార్య రూపవతి శత్రుహు అని ఊరికే అన్నారా మహారాజా, నా భార్య నిదట్లో పెద్ద గురక పెట్టి నిద్రపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదామె. నిద్రలో గురక పెడుతున్నావే మానవి అంటే వినిపించుకోలేదు. నన్నే ప్రశ్నేసింది, నిద్రలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుందండి అని అంది. అందుకే నా దారి నేను చూసుకున్నా, అయినా మంచే జరిగిందిలేండి అన్నాడు. రాయలవారు విసుక్కుంటూ, ఏమిటా మంచి, గడ్డాలు మీసాలు పెంచుకోవడమా అని కోపంగా అన్నారు. రామకృష్ణుడు గడ్డ సంచిలోంచి ఒక గాజు జాడి బయటికి తీశాడు. అందులో బంగారు వడ్ల గింజని మెరుస్తూ కనిపించాయి. నేను హిమాలయాల్లో తపస్సు చేస్తుంటే ఒక సాధువు నా సాధనకు మెచ్చి ఈ బంగారు వడ్ల గింజను సృష్టించి నాకు ఇచ్చాడు. ఈ బంగారు విత్తనాలు నాటితే బంగారు పంట పండుతుందంట, రాజ్యం సుభిక్షంగా అవుతుంది. వీటిని మీకు ఇవ్వడానికి తిరిగొచ్చా, స్వీకరించండి స్వామి, వీటిని నాటించి బంగారం పండించండి అని గాజు సీసా రాయలవారికి ఇచ్చి, కానీ ప్రభు ఒక్క షరతు, ఎప్పుడూ అపానవాయువు విడవని వాళ్ళ చేత ఈ విత్తనాలు నాటించాలి, లేకపోతే అవి మొలకెత్తవు అని చెప్పాడు. రాయలవారికి ఒళ్ళు మండింది. చాలేవయ్యా, జీవితంలో ఒక్కసారైనా అపానవాయువులు విడవని వాళ్ళు ఎవరూ ఉంటారా, ఒక్కరోజున గురకరు పెట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటారా, మన తాతాచార్యుల వారి సభలో రోజు అపానవాయువులు విడుస్తూ ఉంటే భరించట్లేదా, ఆయన వదిలేశామా అన్నారు. రామకృష్ణుడు తల పరకించి, అదే మరి, ఆచార్య వారిని భరించగలిగిన తమరు తమకెంతో ఇష్టమైన చిన్నాదేవిని వదిలిపెట్టడం ఏం న్యాయం ప్రభు, తమకొక ధర్మం నాకొక ధర్మమా, తమ రాణిగాని స్వీకరిస్తే నేను ఈ గడ్డాన్ని మీసాలు తీసేసి నా అర్ధాంగితో కాపురం చేస్తా అంటూ పెట్టుడు గడ్డాల్ని మీసాల్ని తీసేశాడు.
రాయలవారు విస్తురుపోయి, హార్ని, నా కళ్ళు తెరిపించడానికి ఇదంతా నువ్వు వాడి నాటకమా అని నవ్వి అతన్ని ప్రశంసించి చిన్నాదేవిని మళ్ళీ స్వీకరించారు రాయలవారు. విజయనగర సామ్రాజ్యంలో ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు 9 రోజులు కూడా పోటీలు జరుగుతూ ఉంటాయి. ఆటలు, పాటలు, పద్యాలు, వీటిలో అన్నిట్లో కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ గెలిచిన వాళ్ళందరికీ బహుమానతి ప్రధానమయ్యి జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా జరుగుతున్న సమయంలో కవులకే పోటీలు పెట్టారు. ఆ కవులు 2 భాగాలుగా విడిపోయారు. పెద్దన్న గారి జట్టులో వాళ్ళంతా కవిత్వం చెప్పడంలో బాగా తెలుసు. వాళ్ళు చాలా మెత్తటి స్వభావం కలవాళ్ళు. అందుకే వాళ్ళకి కబడ్డీ ఆట పోటీల్లో మొదలైనవి. వాళ్ళు కోత పెట్టలేకపోతున్నారు. అదే 2వ వర్గంలో వాళ్ళైతే ఎత్తులు నేర్చిన వాళ్ళు. తాతాజీ గారు కనసైగలు చేస్తే చేతి వేళ్లతోనే విరుపులతో వాళ్ళు ఏం చేయాలో చేసేవారు. అలా కోతలు పెట్టడి ఈ వర్గం ఆ వర్గంతో పెద్దగా కబడ్డీ పోటీ జరుగుతుంటే దాంట్లో మన రామకృష్ణ వైపు ఉన్న వాళ్ళందరూ కూడా గెలిచారన్నమాట. మరొక పోటీ కూడా చెప్పెట్టారు. ఏమిటంటే గుర్రమే గాడిదే. అయితే అక్కడ ఏమైందంటే మనము కుర్చీలాట కింద పెట్టుకుంటాం కదా, అలాంటి కుర్చీలాట అక్కడ ఒకటి మ్యూజికల్ చైర్ అన్నమాట మొదలుపెట్టారు. ఆ కవులందరిలో కూడా రామకృష్ణ గారికి మంచి బహుమానం కలిగింది. ఆయనే గెలిచాడు. అతడే మొదటి దానిలో ఉన్నాడన్నమాట. 3వ రోజు 3వ పోటీ ఇసుక తక్కడు, పేడ తక్కడు. ఈ పోటీల్లో అభ్యర్థులు ఒక కాలు వెనక్కి మనిషి గుడ్డతో కట్టేస్తారు. అభ్యర్థులు ఒంటికాలతో గెంతుతూ చేరుకోవాలి. ఉత్తినే కాదు, తల మీద బరువు పెట్టుకుని 2 గంపలు ఉంటాయి. ఒక గంపలో ఇసుక ఉంటుంది, మరో గంపలోనేమో పేడ ఉంటుంది. ఎవరికి ఇష్టమైన వాళ్ళని గంపలను ఎత్తిమే పెట్టుకుని, గంప ఏదైనా కానీ మధ్యలో ఖాళీ చేయకూడదు. మధ్యలో ఆగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టే. తాతాజీ వర్గంలో వాళ్ళని కాస్త పేడగంప కట్టినా పర్వాలేదు, పేడగంప ఎత్తుకోండి అని చెప్పేసి తాతాచారులు ఒకరికి పురమాయించారు. పోటీ మొదలవడంతోనే కొందరు ఆ పేడగంప భరించలేక వెనక్కి దిగిపోయారు. ఆ ఇసుక బరువును మొయ్యలేక కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇలా ఈ ఇద్దరి మధ్య కాకుండా చాలామంది వెళ్ళిపోతే ఇంకా రామకృష్ణుడు, నల్లతంబి వీళ్ళిద్దరికీ పోటీ జరుగుతుందన్నమాట. రామకృష్ణ గారు ఇసుక గంపతోనేమో ఆయన నడుస్తుంటే పక్కన నల్లతంబి పేడగంప భరించలేక ఆ తటతో అతను నడిచాడు. ఎలాగైతే ఏమి, మన రామకృష్ణ గారికే 3వ బహుమతి కూడా ఆయనే అందుకున్నారు. ఇక్కడ మరొక పోటీ మొదలైంది. ఏమిటంటే చెరపకురా చెడేవు. పెద్దన్న గారు పోటీ గురించి వివరిస్తూ, ఇది పోటీదారుల తెలివితేటలకు పరీక్ష అనగానే అప్పన్న చటుకులు లేచి, అబ్బో, మా దగ్గర కొండంత తెలివితేటలు ఉన్నాయి, మమ్మల్ని ఢీకొట్టే ఎవరు లేరు అన్నాడు. పెద్దన్న గారు కూడా నవ్వి గబగబా గోదాంలోకి వెళ్ళి ఇసుకతో ఒక పొడిగాటి గీతను గీశారు. నల్లతంబి పరికిస్తూ, అర్థమైంది స్వామి, ఆ గీతను పెంచకుండా పెద్ద చేయాలి, అంతే కదా, చేస్తాం అన్నారు. పెద్దన్నగా తల అడ్డంగా తిప్పి, కాదు, గీతని చిన్నది చేయాలి, పక్కన మరొక పెద్ద గీత గీయకుండా ఉన్న గీతను చేత్తో కాలుతో చెరపకుండా అన్నారు. ఆ పోటీ విశేషం విన్న అభ్యర్థులందరూ కూడా ఆశ్చర్యపోయారు. గీతను చెరపకుండా దాని పక్కన పెద్ద గీత గీయకుండా ఈ గీతను చిన్న గీత ఎలా చేస్తారు? ఇది తెలివితేటల పరీక్ష ఏమిటి, లేకపోతే ఎవరినైనా వేడిపిస్తారా మీరందరూ అని అనుకున్నారు. రామకృష్ణ గారు ఆ పోటీకి సిద్ధమయ్యారన్నమాట. తాతాచార్యులు వారు అన్నారు, రామకృష్ణ, నీ తెలివి ఇక్కడేమీ పనిచేయదు అన్నారు. పక్కనున్న మరో గీతను గీయకుండా చిన్న గీత చెరపకుండా ఉన్నదాన్ని చేయడమే మన గెలివి అని చెప్పి తాపీగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి దూరంగా ఉన్న పొడిగాటి వ్యాసాన్ని పట్టుకొచ్చి దాన్ని ఇసుకలో నిలబెట్టాడు. ఎండవాళ్ళని బట్టి ఎండవాళ్ళకి అనుగుణంగా ఆ వాసపు నీడ చాలా పొడుగ్గా గీత పక్కన పడింది. నీడ గీతలా కనిపించింది అంతే. ఉన్న గీతని చెరపకుండా పక్కనే ఉన్న మరో గీతని గీయకుండానే వాసపు నీడ పక్కనే ఆ గీత చిన్నదిగా కనిపించింది. శభాష్ రామకృష్ణ, తెలివంటే నీదే అన్నారు రాయలవారు ప్రశంసిస్తూ. కవులందరూ పెద్ద పెట్టిన చప్పట్లు కొడుతూ ఓటమి భారంతో మొహం మార్చుకున్న తాతాజీ వైపు చూస్తూ, తమకు ఆ మాత్రం గిలివుంటే మా కర్మ ఇలా కాలేదా ఏంట్రా, పెద్దలు ఊరికే అన్నారా చెరపకరా చెడేవని, ఇప్పుడు చెరపకుండానే చెడ్డాం, కర్మ అనేశాడు అప్పన్న. వారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.